సో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రెండు ఖచ్చితంగా ఉండాలి, కావాలి. అదేమిటంటే ఒకటి ఆనందం, రెండోది ఆరోగ్యం. సో ఈరోజు ఒక అద్భుతమైన గెస్ట్ వచ్చారు, అతిథి. మన యూట్యూబ్ ద్వారానే పరిచయం, పెద్ద ఆయన, కానీ 22 ఏళ్ళ వయసు ఉన్నట్టు చెప్పుకుంటారు ఆయన. సో రమణ గారు, సార్ హాయ్ చెప్పండి సార్. హాయ్. సో రమణ గారు ఈ బాడీకి 77 ఏళ్ళ వయసు. ఎంత బాగున్నారు చూడు, ప్రతిరోజు షటిల్ ఆడతారు. 22 అనే చెప్తా అందరికి, 22 లాగా జీవిస్తున్నా. ఇంట్లో మా కాలనీలో సైకిల్లో తిరుగుతుంటా. మా ఊరికి 600 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వెళ్ళి వస్తాను నేను. ఇక రోజు బ్యాడ్మింటన్ ఆడతా, మధ్యాహ్నం స్విమ్మింగ్కి వెళ్ళొచ్చా. ఓకే, అంటే ఈ నెలే అమ్మాయి కోసమని నేను వెళ్తున్నా. సో కాబట్టి నేను ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫిట్. అసలు ఈ కోర్స్ చేయకముందు టెన్నిస్ ఆడేవాడిని, ఆరోగ్యంగా ఉన్నా. అసలు యోగా మనకెందుకు అనే ఒక అభిప్రాయం ఉండే. కానీ ఒకసారి ఒక పరిచయ కార్యక్రమం విన్న తర్వాత బాగుంది అని నేను మా మిస్సెస్ ఒక 5 కిలోమీటర్ల స్కూటర్లో వెళ్ళి కోర్స్ చేశాం. కోర్స్ చేసినాక అంతకుముందు ఐ వాజ్ ఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. నేను అన్ని గేమ్స్ ఆడతా, ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ అన్నీ ఆడతా. దేంట్లో నేషనల్ లెవెల్కి వెళ్ళా. అట్లా ఉన్నోడిని ఇది చేసిన తర్వాత ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఇంక వేరే అవన్నీ పోయేసి మందు అన్ని అలవాట్లు ఉండే. ఆర్టీలు అంటే అర్థమవుతాయి కదా. ఇప్పుడు ఏమైంది, 33 ఏళ్ళు అయింది. 92లో చేసా, ఇప్పటి వరకు మానేసా, నో ప్రాబ్లం. కానీ నేను పార్టీలకు పోతా, 99% మందు తాగుతారు, 95% ఎనిమిది తింటారు. నేను అక్కడ ఉంటా. ఆ కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిప్స్, కోకోకోలా కూడా ఊరికే తాగుతుంటా. ఒకసారి ఏం చేశాడంటే, నేను అటు పక్కకు పోతే దాంట్లో కొంచెం మందు పోసాడు కూడా. నాకు తెలుసు కదా, టేస్ట్ చేసా, పక్కన పెట్టేసా. అంటే నాకేం బలవంతం ఏం లేదు, నా ఇష్టపూర్వకంగా హ్యాపీగా ఉంది. ఐ డోంట్ వాంట్. అయితే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడడానికి మేము కలుసుకున్నాం. అవును, అదేమిటంటే 2 పదాలు సార్. ఒకటి ఆరోగ్యము, రెండోది ఆనందం. ఈ రెండే. ఈ ఆరోగ్యం అనే విషయం గురించి మీరేం చెప్తారు? నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, వీఆర్ మేడ్ అప్ ఆఫ్, మనకు సింపుల్గా చెప్తా, స్థూల శరీరము ఫిజికల్ బాడీ, సూక్ష్మ శరీరం ప్రాణము, ఇంతే, ఇంకొద్దు లోపలికి. ఈ స్థూల శరీరానికి రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమంటాం, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నాం, సైకోసోమాటిక్ అంటున్నాం. సో మరి ఎట్లా దీనికంతా మనం ఏం చెప్తున్నారు, ఏదో మొత్తం లైఫ్ అంతా మార్చేసి అంటే కాదు. నేను చెప్పేది సింపుల్ మామూలు భాషలో, మందులేమీ వాడకుండా జీవితాన్ని మరీ టూ మచ్గా ఏమో మార్చేసి ఆశ్రమాల్లో పడి ఉండకుండా ఆరోగ్యం ఉండేది ఎట్లా అని తెలుసుకోవాలి. అంతే కదా, అంతే కదా, ఇంతకన్నా వేరే ఏం లేదు. చాలా మంది ఎట్లయిపోయినారంటే, సార్ నో ప్రాబ్లము, మాకు రోజు నిన్ను మాత్రలు తింటున్నా, మాకు ఫ్రీ, మా కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, బీపీ ఉంది ఇది తింటున్నాం, డయాబెటీస్. నేను చెప్పేది ఏమి, అవి తినకుండా అట్లా నువ్వేమో ఆశ్రమంలో బడి ఉండకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఆరోగ్యం ఉండేది ఎట్లా అని తెలుసుకోవాలని చూస్తుందా. దానికి 5. మనము వీఆర్ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, 5 బాడీస్. దే ఆర్ కాల్డ్ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. దీనిని ట్రెడిషనల్ వాళ్ళు ఏం చెప్తారంటే, అన్నమయ, ప్రాణమయ, మనోమయ అయిపోతుంది జీవితం. దీనికి మా రిషి ప్రభాకర్ గురుజీ నేను ఈరోజు చేయడానికి ముఖ్య ఉద్దేశము, మీ ద్వారా రిషి ప్రభాకర్ జీ పేరుని అందరికీ పరిచయం చేయటమే నా ఉద్దేశం. ఆయన అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఆయన చిన్నాలెడ్జే, మన జగ్గి వాసుదేవ్ గారు, మన వీరెవరు భిక్షమయ్య గారు, ఇంకెవరెవరు పేర్లు వద్దాం మనకు. వాళ్ళందరూ ఏం చెప్పరు వాళ్ళు, వద్దు చెప్పకపోయినా పర్వాలా, ఆయన నాలెడ్జ్ నలుగురికి పోతుంది కదా, చాలు. అంతే కదా మన ఉద్దేశము, మనకు పేరు రావాలని కాదు. నాది ఈ రోజు రికార్డ్ కాకపోయినా మీరు చెప్పడం అనేది అసలు ఉద్దేశం. నేను ఈ ఛానల్ చేస్తున్నది ప్రచారం కోసం గానే కాదు, చేయాలనుకుంటున్నా. అసలు చేయొద్దు అసలు చెప్పిన మాట, నా పుస్తకాన్ని ఎవడన్నా చింపేసి మిర్చి బజ్జి తిన్నా పర్వాలేదు అన్నారు కదా. అవును, మీరు మేము థియరీ చెప్తున్నదని ప్రాక్టికల్ గా అనుభవించేస్తున్నారు. ఒక్కటే మాట, మీరు చెప్తా ఉండే టాపిక్ ఒక యాంగిల్లో చూస్తే పిహెచ్డి టాపిక్, చాలా మన వాళ్ళకి తెలియదు. కానీ ఇంకొక యాంగిల్లో చూస్తే ఇది 5వ తరగతికి అర్థమైపోతుంది. మీరు చెప్పే భాష అట్లుంది. కానీ మీది వింటున్న వాళ్ళందరికీ మీరు చెప్పే తెలుగు అర్థమవుతుంది కాబట్టి అర్థమవుతుంది. కానీ భావం అర్థమవుతుందా, అనుభవిస్తున్నారా, అది చూడాలి. అది SSY చేసిన వాళ్ళకు 100% అర్థమవుతుంది. నేను ఈ మధ్య కనిపించిన మా వాళ్ళకు టీచర్లు అందరికీ చెప్తున్నా, వాళ్ళందరి గురించి మేము వింటున్నాము, అవును భలే బాగుంది అని చెప్తున్నారు. అంటే ఎందుకు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు, ఇదే మేము చెప్తున్నాం, టీచ్ చేస్తున్నాం. సరే సింపుల్ గా వచ్చారు. మనం సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ప్రతి మనిషికి శరీరం ఉంది కదా.
నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా గుండె లోపల ఎట్లయితే కొట్టుకుంటుందో అట్లా ఈ 5 కోశాలు కూడా ఉన్నాయి. నంబర్ 1. అందులో ఏ ఈ సందేహం లేదు. పంచకోశాలను వీటిని- శుద్ధి చేయడమే ఆరోగ్యం. అది ఎట్లా చెప్పండి step by step. నంబర్ 1 అన్నమయ కోశము అంటే అన్నముతో పెరిగే ఫిజికల్ బాడీ. పుట్టినప్పుడు ఇంత ఉంటుంది, ఇప్పుడు ఇంత అయినాము తినే ఆహారం వల్ల. ఇప్పుడు మనం తింటున్న ఆహారము ఆరోగ్యానికి తింటున్నామా, రుచికి తింటున్నామా? అవును, మంచి ప్రశ్న. చెప్పండి మీరు. నేను జస్ట్ ఆరోగ్యం కోసం తింటున్నా, రుచికి ఏ మాత్రం ఆసక్తి నువ్వు లేదు. కానీ జనరల్ గా ఎవరన్నా అందరు రుచికే. ఇప్పుడు రుచిగా ఉన్నవన్నీ ఆరోగ్యం మంచివా? కాదు, తెలుసు తెలుసు. ఆయన జంక్ ఫుడ్ కు పడి అంటే just ఆరోగ్యాలు కొన్ని ఇంకొకటి, తెచ్చుకుంటున్నాం. నాలుక దిగితే ఇక రుచికి సంబంధమే లేదు. కానీ ఆ నాలుక గురించి మనం తాపత్రయపడుతుంది. దీన్ని సాటిస్ఫై చేయడానికి మనం దీన్ని సాటిస్ఫై చేస్తున్నామే. దీనికోసం బాగుంటారు త్రిముఖ. ఇదో షార్ట్ చేయరా దీన్ని సాటిస్ఫై చేయడానికి దీన్ని సాక్రిఫై చేస్తున్నాడు దుర్మార్గుడు. కాదు, సింపుల్ భాష. మనం తింటున్న ఆహారము మనకు శక్తిని వలన, మన ప్రాణశక్తిని అధికం చేయాలన్నా దీన్ని తగ్గించేస్తుంది కదా. సో కాబట్టి ఈ క్లాసులో మీకు ఏం చెప్తామంటే ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎటువంటి ఆహారం తీసుకుంటే చెడ్డది, ఎటువంటి అంతే 2-3 క్లాసులు ఉంటాయి. ఇది ఎక్కడా ఎవరు చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అయ్యప్ప దీక్ష మంచిది. ఎందుకు మంచిది అంటే అందరిలో దేవుడిని చూడాలి, స్వామి అనాల, సింపుల్ గా ఉండాలి, 2 బట్టలు, నేల పడుకోవాలా, చన్నీళ్ళు స్నానం చేయాలా, అంతా బాగుంది. ఫుడ్ దగ్గరికి వస్తే అడ్డగోలే తినను. నేను వేసుకున్నా 2 సార్లు మాల, సన్నబడాల్సింది లావయ్యా 2 కేజీలు పెరిగింది. ఏకభుక్తం తీసుకోవాలా? వాళ్ళు సార్ మేము ఏకభుక్తమే సార్, 2 అల్పాహారాలు అంటారు. ఒక్కొక్క అల్పాహారం భుక్తం కంటే డబుల్ ఉంటాయి. మనం ఎప్పుడైనా పిలుస్తారు కదా. నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసి నేను 2009లో నేను కొత్త మాల కనిపెట్టిన, స్వయం మాల అని. అంటే ఏదో ఒక దానికి భయపడి నువ్వు సిన్సియర్గా ఉండకు. అవును, నీ జీవితం పట్ల నువ్వు శ్రద్ధ వహించి నువ్వు సిన్సియర్గా ఉండు. నీకు ఇష్టపూర్వకంగా నువ్వు ఏ పని చేసినా అంటే నీవే దైవం అనుకో, దాన్ని నువ్వు కాపాడు. అదే. సో ఫుడ్ విషయంలో ఏ ఫుడ్ తింటే మంచిది, మేము ఏం చెప్తామంటే ఫుడ్ 3 రకాలు: నెగటివ్, 0, పాజిటివ్. ప్రాణిక్ ఫుడ్స్, నెగటివ్ ప్రాణిక్ ఫుడ్స్, 0 ప్రాణిక్ ఫుడ్స్, పాజిటివ్. సో నెగటివ్ ఏవి అవి క్లాసులో చెప్తాం. అవి తింటే నీ నర్వస్ స్టిమ్యులెంట్స్ నిన్ను ఉత్తేజపరుస్తాయి. అవి చెప్తే ఇవి వదిలేసి మేమెందుకు బతకాలి సార్ అంటారు. రారు క్లాస్కు మళ్ళీ, ఇది మానేసి నీకు మాకేం బతకని అంటే అట్లుంటాయి. కానీ అవి అట్లనే, దే ఆర్ ఆల్ నర్వస్ స్టిమ్యులెంట్స్ అని మనల్ని ఉత్తేజపరుస్తాయి. కాబట్టి అవి మానుకుంటే మానేమని చెప్పాం మేము. అయ్యా మానుకుంటే మంచిది. అది కూడా ఎందుకు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ధ్యానం నేర్చుకోవాలని. ధ్యానం చేసే వాళ్ళకి నాట్ గుడ్, అదర్వైజ్ దాంట్లో చెడ్డేం లేదు. నేను ఒకటే మాట చెప్తా, ఈ ప్రపంచంలో అమంత్రం అక్షరం నాస్తి అంటే మంత్రము కాని అక్షరము ప్రపంచములో లేదు. మనం చెప్పే బీజాక్షరి మంత్రాలే మంత్రం కాదు, అన్ని మంత్రాలు. ఈ మంత్రమే అన్ని మంత్రమే. జోక్ చెప్తా కాసేపు. అదేం సినిమా అంటే ఆహనా పెళ్ళంట, జంధ్యాల సినిమా. దాంట్లో వీరభద్ర ఉంటాడు, వాడి దగ్గరికి ఒకడు వస్తాడు పిల్లగాడు. సార్ ఇక్కడ ఎవరో కుక్కలు అమ్ముతారన్నారు సార్, మీరేమైనా కుక్కలు అమ్ముతారా అంటాడు. సరే ఎవరైనా కానిలేరా, నేను కుక్క అమ్మితే ఏం చేస్తారు అన్నాడు. ఏం పెడతారు అన్నాడు. పొద్దున్నే పాలు పోసి బ్రెడ్ పెడతాను సార్. మధ్యాహ్నం ఏం పెడతారు అంటాడు. సార్ దానికి చికెన్ పెడతాను, అది పెడతాను అంటాడు. ఈవినింగ్ ఏం పెడతారంటే ఏదో చెప్తాడు. ఇవన్నీ పెట్టేట్టుకుంటే కుక్క ఎందుకురా, నన్ను పెంచుకోరా. అట్లా అంటే హాయిగా ఉండడం అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాం కదా, ఏం చేసాము? ఆనందంగా ఉన్నామా? ఈ ఆనందానికి ఏం చేశారు? ఏమైనా చేశారా? ఏమీ చేయకుండా అకారణంగా ఆనందం ఎట్లా అని తెలుసుకునేది ఈ క్లాస్. అర్థమైపోయినా? ఒక మాటలో నిన్ను మీరు అడిగినట్టు వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అని, నా స్పిరిచువాలిటీ డెఫినేషన్ ఏమంటే అకారణంగా ఆనందంగా ఉండడమే స్పిరిచువాలిటీ. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే అన్నమయ, ప్రాణమయ, మనమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ వాడుతున్నా, రివర్స్ ఇంజనీరింగ్ అని. వాట్ ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్? విన్నారు ఎప్పుడన్నా? విన్నాను, బట్ మనకున్న ఐడియా చెప్పండి. మీరు అనుకున్న రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు లర్నింగ్ అన్లర్నింగ్ లాగా కాదు, అట్లేమన్నా చెప్తారు. ఇప్పుడు మనం భగవద్గీత చెప్పాలంటే భగవాన్ ఉవాచ, సంజయ్ ఉవాచ, అర్జున్ ఉవాచ. ఇప్పుడు నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. తైవాన్, జపాన్, సౌత్ కొరియా ఉవాచ అని మొదలుపెట్టి ఏం చెప్తామంటే అందరి ఇళ్లలోన గీతాసారం అని ఒక చార్ట్ ఉంది. మీరు అప్పుడప్పుడు కూడా చెప్తుంటారు, ఏం జరిగిందో బాగా జరిగింది, ఏం జరుగుతున్నదో బాగా జరుగుతుంది, రేపు ఏం జరగబోయేది జరుగుతుంది. అన్నీ బాగుంటే నువ్వు నేనేం చేయాలి? ఇంకా అన్నీ బాగుంటే ఏం చేయాలా? దాంతోపాటు ఉండాలా. అదే స్పిరిచువాలిటీ. దీనికి ఎందుకు చెప్తున్నా అంటే
అన్నమయ ఇవన్నీ చేసుకుంటూ పోతే జీవితం అయిపోతుంది. అందుకని మా గురూజీ ఏం కనుక్కున్నాడంటే రివర్స్ ఇంజనీరింగ్ అనుకున్నాడు. ఎందుకు రివర్స్ ఇంజనీరింగ్ అంటున్నాడంటే తైవాన్, కొరియా, జపాన్ ఎందుకు వాళ్ళు ఆ పేర్లు చెప్పారంటే అమెరికా వాడు R&D చేసి ఒక వస్తువును ఒక $100 రిలీజ్ చేస్తాడు ఈరోజు. తైవాన్ వాడు ఏం చేస్తాడు, ఆయన కొనుక్కుంటాడు, ఇక్కడ ఆమెను వస్తువును కొనుక్కుంటాడు, కొనుక్కొని ఇప్పదీస్తాడు. ఇప్పదీసి ఏం చేస్తాడు పక్కాగా ఎట్లుందో దాన్ని కాపీ కొడతాడు. ఎవరు అమెరికా వాడు $100 అయిన దాన్ని ఏం చేస్తాడంటే $10 మార్కెట్లో రిలీజ్ చేస్తాడు. ఎందుకు? వాడికి R&D ఖర్చు లేదు కదా. ఇప్పదీశాడు. వాట్ హస్ డన్ ఈస్ కాల్డ్ ప్యూర్ కాపీయింగ్, నాట్ పూర్ కాపీయింగ్. ట్రేడ్ మార్క్ అంటాడు. ట్రేడ్ మార్కులు ఇదేం లేదు, నువ్వు కొంచెం డిజైన్ మారిస్తే మారిపోయా. ఒక మాట చెప్తా, మన సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్ళదు, ఇన్ఫర్మేషన్ వద్దు కాదు. అన్నమయ కోశము చెప్పాను లింక్ కోసం, అంటే మనకు లెంత్ ఎక్కువ. అవును, నాకు తెలుసు కరెంట్. సో అన్నమయ కోశానికి సరైన ఆహారం తీసుకోవాలి, అంతే. 80% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ రాంగ్ ఫుడ్. వెన్ యూ టేక్ ప్రాపర్ ఫుడ్, అన్నమే ఔషధము, ఆహారమే ఔషధము, ఆహారమే విషము. మితంగా తీసుకుంటే ఔషధం, లేకపోతే ఏం తింటుందో అదే నీ శరీరం. అంతే. అది ఎట్లా అని చెప్తాం. అయిపోయిందా? రెండోది ప్రాణమయ కోశం. ప్రాణం మనం బతుకున్నామంటే ఏం ప్రూఫ్? ప్రాణం శ్వాస. మరి శ్వాసను ఎట్లా తీసుకోవాలా? ఎట్లా ఏమో మనకు తెలియదు. మనం తీసుకునేది అదే జరుగుతుంది. కానీ మన ఋషులు 5-6 వేల సంవత్సరాల పూర్వం ఏం కనుక్కున్నారు? శ్వాసను క్రమబద్ధంగా తీసుకుంటే ఏమవుతుంది? ఆయు ప్రమాణం పెరుగుతుంది. మనిషి ఎంతకాలం జీవించాలా? అదే 120 సంవత్సరాలు కదా. నేను చెప్తా వినండి, ఒక ఫార్ములా చెప్తున్నా. ఏ ప్రాణి నిదానంగా గాలి పీల్చుకుంటుంది ఎక్కువ కాలం బతుకుతుంది. అంటే కౌంట్ అంత బేసిక్. తక్కువ ఫాస్ట్గా గాలి పీల్చుకునేది తొందర మరణిస్తుంది. కుక్కలు ఎంతకాలం బతుకుతాయి? తక్కువ కాలం బతుకుతాయి, 10 ఏళ్ళు. గాలి ఎట్లా పీల్చుకుంటాయి? 70-80 సార్లు పీల్చుకుంటాయి. ఏనుగు నిమిషానికి 20 సార్లు పీల్చుకుంటుంది, 100 ఏళ్ళు బతుకుతుంది. టార్టాయిస్ 10 సార్లు, 5 నుంచి 10 సార్లు పీల్చుకుంటుంది, 500 సంవత్సరాలు బతకగలదు. కొన్ని రకాల నీటి పాములు ఓన్లీ 3 times దే బ్రీత్, దే లివ్ ఫర్ 1000 years. వాట్ అబౌట్ అస్? మనం ఎన్నిసార్లు పీల్చుకుంటాం? 50 సార్లు. కుక్కలాగా చచ్చిపోవాలి. అదే చెప్తున్నా నేను, అందుకే చెప్తున్నాను. అడిగింది ఎందుకంటే క్లారిటీ అవుతుందని. చెప్పండి. 40-50 సార్లు అంటే మనం 20 ఏళ్ళ కంటే బతకూడదు. మనం 100 పైన బతుకుతున్నామంటే మనము ఏనుగు కంటే తక్కువ తీసుకోవాలి. ఏనుగు 20 సార్లు తీసుకొని 100 ఏళ్ళు బతుకుతుంది. మనము 15-16 సార్లు పీల్చుకుంటున్నాం. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. టైం 15-16 సార్లు. వీఆర్ సపోజ్ టు లివ్ 160 years. 160 ఏళ్ళు మనం బతకాల. ఇప్పుడు ఆ ఒకటి పోయి 60 బతుకుతున్నాం. 60 దాటితే చాలు అనుకుంటున్నాం. ఇప్పుడు 80 ఏళ్ళకి చచ్చిపోతే వాడికి సగం ఏదో చచ్చిపోయినట్టు కదా. అంతే కదా. కానీ ఎంతకాలం? సో 160 ఏళ్ళు. దానికి ప్రాణాయామ నేర్పిస్తాం, అంతే. దానికన్నా డీటెయిల్స్. ప్రాణాయామం చాలా మంది చెప్తున్నారు, కానీ ఇక్కడ నేర్పించే ప్రాణాయామం సింపుల్ ప్రాణాయామం. మనం ఒకసారి చిన్న వర్క్షాప్ చేద్దాం. అందుకని వెరీ గుడ్. అయిపోయింది. నెంబర్ 3 మనోమయ కోశం. మనసు ఇది ఎప్పుడైనా స్టేబుల్గా ఉంటుందా? ఉండదు. సో దీనికి ఉన్న ప్రాబ్లం ఏమి? స్టేబుల్గా ఉండదు. దాన్ని నిలబెట్టడానికి, దాన్ని స్టేబుల్ చేయడానికి మనోమయ కోశానికి ధ్యానం. సింపుల్, అంతే. ఇంకంతకన్నా ఎక్కువ కూడా వద్దు. కానీ ఇక్కడ ఒక పాయింట్ క్లారిఫై చేయాలి. ఇక్కడ మేము నేర్పిస్తున్నది ధ్యానం కాదు, ఇంకొక స్టెప్ అబౌవ్ సమాధి నేర్పిస్తున్నాం. అన్ని యోగా కేంద్రాలు అందరూ నేర్పిస్తున్నది ధ్యానం. ధ్యానానికి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, మెడిటేషన్. సమాధికి సాంస్క్రిట్ వర్డ్, ఇంగ్లీష్లో వర్డ్ లేదు, కాబట్టి వాళ్ళు చెప్పరు. ఇది ఎందుకు అని చెప్పడానికి, సమాధి ఎంత పవర్ఫుల్ అనడానికి ఒకసారి చిన్నజీయర్ స్వామీజీ మా ప్రోగ్రామ్కి వచ్చారు. ఏమన్నాడు? సిద్ధ సమాధి యోగా అని చెప్తే ఆయన మాట్లాడుతూ సిద్ధ ధ్యాన యోగా అన్నాడు. ఏమోలో పొరపాటున చెప్పారు అనుకుంటాం. మళ్ళీ సిద్ధ ధ్యాన యోగా అన్నాడు. 4-5 సార్లు చెప్పినాక అరగంట తర్వాత మా వాళ్ళు శ్రద్ధగా వింటుంటే విని, నేను సిద్ధ ధ్యాన యోగానికి కావాలన్నాను. ఎందుకు తెలుసునా? 15 రోజులు క్లాస్ చేస్తే 2 గంటల సేపు సమాధి వస్తుందా? వీలు లేదు, వీళ్ళు ధ్యానం నేర్పించారని కావాలన్నాను. కానీ మిమ్మల్ని చూస్తే మీకు సమాధి అబ్బినట్టుంది, కానీ 15 రోజుల్లో మీకు సమాధి ఎట్లా అబ్బింటుంది అని ఆయనే క్లారిఫై చేశాడు. ఇది మీరు చేసుకున్న తపస్సు కాదు, మీ గురువు చేసిన తపో ఫలితము మీకు అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇది ఉంది కదా టీవీ రిమోట్, అది తయారు చేసిన వాడికి ఎన్నేళ్ళు పట్టి ఉండొచ్చు? ఎన్నో ఏళ్ళు పట్టి ఉండొచ్చు. నీకు నాకు నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది? నిమిషం పడుతుంది. వాడి విలేజర్స్ కొత్తోడికి తీసుకొచ్చి ఇది ఆన్రా, ఇది సెల్, ఇది వాల్యూము, ఇది ఛానల్, చాలు కదా. అలాగా ఈ కోర్సును అట్లా చేసి ఇచ్చేసారు మనకు గురువు గారు. సో అందుకోసమని ఏం చెప్తున్నామంటే మనోమయ కోశానికి సమాధి
ఇక్కడ ఒక విషయం ఏమంటే రోజు రాత్రి 8 గంటలు నిద్రపోతాం. మన మెటబాలిక్ రేటు 8% మాత్రమే తగ్గుతుంది. గుండె పనిచేస్తుందా, లంగ్స్, కిడ్నీస్, రక్త ప్రసరణ అంటే 8%. కానీ మేము నేర్పించే సమాధి అభ్యాసము 15 నిమిషాలు ధ్యానం చేసుకుంటే, ధ్యానం కాదు సమాధి చేస్తే 24% మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. అంత లోతైన విశ్రాంతి లభిస్తే రోగాలు ఉంటాయి. ఇంకా డాక్టర్ దగ్గరికి పోతే ఏం ఇస్తాడు సలహా? కాదు, మాత్రలు ఇస్తాడు. 10 మందికి 10 రకాల మాత్రలు, సలహా ఒకటి ఇస్తాడు. ఏమది? విశ్రాంతి తీసుకోమని. నువ్వు నీకు నయం అవుతున్నది దేనివల్ల? చెప్పండి. అది అందుకని మధ్య మధ్యలో విశ్రాంతి ఎందుకు తీసుకోవాలి అంటే, నువ్వు ఉన్నంత వరకు తగ్గదు. నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు పక్కకి జరుగుతావు. నువ్వు పక్కకి జరిగితే రోగం తగ్గుతుంది. నువ్వే అడ్డం, నువ్వు దాని తగ్గనే. అది అందుకే సామెత ఏముంది? కాదు, జలుబు ఉందనుకో, మందేస్తే 7 రోజులు, వేసుకోకపోయినా 7 రోజులే, వేసుకోకపోతే వారం రోజులు. అదే అంటే ఏమన్నర్థం? అంతా ఒకటే కదా. ఒకటే. అది జలుబు ఒక్కటే రా. అయ్యా ఇంకో మాట ఏమంటే, డాక్టర్ బిఎం హెగ్డే వినండి. తెలుసు. డాక్టర్ ఒక మాట ఏమంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాసిబో ఎఫెక్ట్. వాట్ ఈస్ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే, నేను మందు వేసుకున్నాను, డాక్టర్ పైన ఉన్న నమ్మకంతో రోగం కుదురుతుంది, మందు కాదు. ఎక్కువ శాతం సైకలాజికల్. అది కాకుండా మానసిక వ్యాధులే. మనకి ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి, 70% మందు ఉంటాయి, 30% ఉత్తది ఉంటాయి. అయినా పనిచేస్తుంది. ఎందుకు తీసుకున్నాను అని నువ్వు పక్కకి తిరుగుతావు, రిలాక్స్ అయిపోతావు, పనిచేస్తావు. అందుకని ఏమవుతుంది, మనసుకు విశ్రాంతి కావాలి. సింపుల్ పాయింట్. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఇచ్చాం మనకు, ఎవరికైనా కాంపిటీషన్ మేడం, అయినా వీటిని పట్టుకొని ఉండాలా, నీకు ప్రైజ్ ఇస్తాము, ఎన్ని గంటలు పట్టుకుంటే అని. ఎంతసేపు పట్టుకోవచ్చు ఎవరైనా? సాధ్యమంతా పట్టుకుంటాం. కాదు, దీని బరువు ఎంత? 200 గ్రాములు. కానీ నువ్వు గంట సేపు పట్టుకున్న తర్వాత ఎంత బరువు? చాలా ఎక్కువ బరువు అవుతుంది. అది ఏమైనా బరువు పెరిగిందా? పెరగలే. ఎందుకు బరువు పెరిగి అనిపించింది? శక్తి. అట్లా కాకుండా నువ్వు గంటకు ఒకసారి ఇట్లా పెట్టేసి 2 నిమిషాలు మళ్ళీ నువ్వు జీవితం అంతా పట్టుకోవచ్చు. అట్లా జీవితంలో నువ్వు బరువులు మోస్తున్నావు, నీ కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు యోగా క్లాస్కి వస్తే నేనే మంత్రం వేసి నీ రోగాలు, నీ బాధలు తీను, నువ్వే దించుకోరా నాయన, అట్లా కింద పెట్టు, కాసేపు మళ్ళీ ఎత్తుకో, మోసుకొని పో అంటే ఏమని, అది ధ్యానం. అంతా అర్థమైపోయినా? ఇది వచ్చి మనోమయ కోశం. ఓకే, ఏమి నీ పేరు? హలో, నీ పేరేమి? జూడా. ఓకే, రైట్, అయిపోయిందా? వాటికి మనోమయ కోశం. అంటే మనోమయ కోశానికి విశ్రాంతి ఇవ్వాలా. అందరూ నేర్పిస్తున్న ధ్యానము ఇది సమాధి. ఎందుకంటున్నానంటే, సమాధి అనేది ఇప్పుడే చెప్పేస్తాను మీకు. సమాధికి డెఫినేషన్ ఏమంటే, ది అంటే బుద్ధి, సమాధి అంటే సమత్వమైన బుద్ధి. సమత్వమైన బుద్ధి సమాధి. మనం ఎప్పుడు సమత్వంగా ఉండం. ఎందుకు ఉంటాము? ఇటన్న పడిపోయి ఉంటాం, అటన్న పడి ఉంటాం. ఇష్టము అయిష్టము, మంచి చెడ్డ, ప్రేమ ద్వేషము. ఈ ప్రపంచంలో మంచి వేరుగా చెడు వేరుగా ఉన్నాయా? అంతే. మనకు ఉన్న దృష్టిని బట్టి. ఇప్పుడు వర్షం పడింది అనుకో, మంచిగా చెడా? అదే మన దృష్టిని బట్టి. నువ్వు మిరపకాయలు ఎండబెట్టుకుంటే నీకు చెడు, వాడు పొలంలో దున్నుకునే వాడికి మంచి. వర్షం చెడు మంచి కాదు కదా, నీ స్థితిని బట్టి మారుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏం అట్లా లేదు. అందుకని సమత్వంగా లేదు. మనం ఎట్లుంటామంటే, వెన్ యూ ఫీల్ దేర్ ఆర్ 3 స్టేట్స్: సంబడి, నోబడి, ఎవ్రీబడి. నేను ఫలానా అనేది సంబడి, ఐఎమ్ నోబడి అనేది ధ్యాన స్థితి, ఐఎమ్ ఎవ్రీబడి అనేది సన్యాస స్థితి. సో ఈ క్లాసులో ఏం జరుగుతుందంటే, సంబడి టు నోబడి, నోబడి టు ఎవ్రీబడి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సమాధి. అదేమవుతుంది, నీకు ఒక ఫ్రీడమ్ ఇస్తుంది. ఇప్పుడు మనమంతా బంధంలో పడిపోయినామని కొట్టుకుంటున్నామే. ఏంటి బంధాలు? మనం అనుకునే బంధాలు ఇవి భార్య, బిడ్డలు, సంసారం కాదు. నేను ఫలానా అనేదే బంధం. ముక్తి కావాలా, మోక్షం కావాలా అంటే ఏమని కావాలా? చచ్చిపోవాలా? చచ్చిపోయినాకన్నా ముక్తి, బతుకుండగానా? జీవన్ముక్తి కావాలా, చచ్చిపోయినా కావాలా? జీవన్ముక్తే కావాలి. చచ్చిపోయినాక ముక్తి కోసం చూస్తున్నారు. ఎవడైనా పోయినవాడు రిటర్న్ వచ్చి మనకు, అయ్యా ఇట్లా అరేంజ్మెంట్స్ ఉంటాయి, 2 bedroom హౌస్ ఉంటుంది, ఏమైనా చెప్పారా మనకు? ఎవరు చెప్పలేదు. ఎవరికి తెలుసు? పోయినాక ఏమవుతుందో అది అవుతుంది. నువ్వు ముక్తి కావాలంటే ఇక్కడ ఉండాలి. దానికోసం ఏం చేయాలా? ఆ నేను అనేదానికి దూరం. నేను పలానా అని గీసుకున్నవే, దాన్ని చెరిపేసుకోవడమే ముక్తి. సింపుల్గా ఉందా మోక్షం అంటే? 100% అంతే. అదే ఎంతమందికి అర్థమవుతుంది కాదు. క్లాసులో మేము ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళ జీవితంలో నుంచి అయినప్పటికీ అర్థమవుతుందా లేదా అన్నది అప్పటికి అర్థమవుతుంది, అనుభవిస్తారు. నిన్న చెప్తుండే కదా మోహన్ రావు గారు కూడా, వాసనల వల్ల వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ. అంటే లైఫ్ అనేది ఇట్ ఈస్ అప్ అండ్ డౌన్. ఆల్వేస్ యు నో యూ ఫర్గెట్.
అవేర్నెస్లో ఉండడమే జ్ఞానం. Okay. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ వచ్చి విజ్ఞానం కోశం. విజ్ఞానం కోశం ఏమైందంటే మనందరికీ ఒక అహంకారం పెరిగిపోయింది. నేను ఫలానా, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ధనవంతుణ్ణి, నేను జ్ఞాని, ఇట్లా. అందుకని ఇప్పుడు మనం ఈ సీన్ ఇక్కడ కూర్చొని చూస్తున్నాం కదా, మనకు అభిప్రాయం ఏర్పడిపోయా ఇది ఇట్లే ఉంటుంది అని. కానీ ఇది ఇట్లే లేదు. నువ్వు ఆ బిల్డింగ్ పై నుంచి చూసావనుకో ఇంకోలాగా అనిపిస్తుంది. అంటే మనం ఏమంటాము, ఇదే కరెక్ట్ అని ఆర్గ్యూ చేస్తాం. మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా దృక్పథమే కరెక్టు, నేనే కరెక్టు. అందుకని క్లాసులో గురూజీ చిన్న 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 విషయాలు, బాధ్యత పైన, హ్యాపీనెస్ పైన, విజన్ పైన, కర్మయోగ పైన, ఫుడ్ పైన వింటే అరే అవునే ఇది కూడా నిజమేనే అంటే ఏమని యు ఆర్ ఓపెన్ ఫర్ లెర్నింగ్. తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఈ అహంకారం ఉండదు. అది విజ్ఞానమయ కోశం కోసం క్లాసులు, లేకపోతే అవసరం లేదు. అర్థమైందా? తర్వాత ఇక ఫైనల్గా ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం గురించి ఏం చెప్తామంటే వాళ్ళను వచ్చిన వాళ్ళందరినీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, మనం ఎందుకు పుట్టాం ప్రపంచంలో, ఏం ఉద్దేశం, ఏమైనా ఉందా అనుకుంటే ఉంది. అదే ఏంటి, ఏం చెప్తారు తెలుసు? అదే ఆ రోజు చెప్పాను కదా, వాట్ ఈజ్ నాట్ లైఫ్ అబౌట్, వాట్ ఈజ్ లైఫ్ అబౌట్ అని గురించి ఏం చెప్తా అంటే, మనం పుట్టింది బాగా చదువుకొని డిగ్రీలు తీసుకోవటానికా కాదు, ఉద్యోగాలు చేయడానికా కాదు, పోనీ డబ్బులు సంపాదించుకొని పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవటానికా, అదే ఉద్దేశం అని అడుగుతున్నా. అది ఒక వరకు. పోనీ మంచిగా చేయడమా, లేదు నేను దేశ సేవ చేస్తాను మిలిటరీలో చేరడమా, ఇవన్నీ కాదు. ఒకే ఒక ఉద్దేశం, మనం అంతా ఎందుకు పుట్టామంటే ఆనందంగా ఉంటాం, దాట్స్ ఆల్. అదే హ్యాపీనెస్. మరి ఆనందంగా ఉండడం అనేది ఎట్లా, ఏం చేస్తే ఆనందం అంటే, ఏమో చేస్తే ఆనందం అని అనుకున్న వాళ్ళకు ఇక్కడ ఏం నేర్పిస్తామంటే ఏమి చేయాల్సింది లేదు, అదే నైష్కర్మ్యము, అదే సమాధి. దానికోసమని ఇది వాళ్ళకు మొదటి రోజు చెప్తే అర్థం కాదు, కర్త పక్కకి జరిగితే సరిపోతుంది అనేది అర్థం కాదు. కాబట్టి ఇదంతా అందుకని ఏం చేస్తాం, వారం రోజులు మెల్లగా చెప్పి 7వ రోజు బ్రహ్మోపదేశం. నేను ఆయన ఇనిషియేటర్, బ్రహ్మోపదేశకుడు. ఇప్పుడు మన ఈ ఆర్గనైజేషన్లో ఈ బ్రహ్మోపదేశించేవాళ్ళు 7-8 మంది ఉన్నాం, ఆంధ్ర తెలంగాణ కలిపి. మేము ఎక్కడ క్లాసులు ఉంటే వెళ్తుంటాం, అక్కడ ఇక్కడ వేరే ఊర్లలో, సిద్దిపేటలో, లేకపోతే కరీంనగర్లోనో, లేకపోతే విజయవాడ, గుంటూరు, ఇట్లా. ఆ రోజు వాళ్ళకు 7వ రోజు ఉపదేశం చేస్తాం. ఎందుకు 7వ రోజు అనేదానికి వచ్చిన 2 మాటలు చెప్పి మనము మళ్ళీ జనరల్గా 2 మాటలు చెప్తాం. అదేమంటే దీని గురించి చెప్పేస్తాను. ఏమంటే మనిషికి ఇప్పుడు మన భారతదేశంలో బ్రహ్మోపదేశం అనేది కొన్ని కుటుంబాలకు పరిమితమైంది. ఏది యజ్ఞోపవీతం, ఉపనయనం ఉంది కదా, ఇప్పుడు అందరికీ లేదు, కొన్ని కుటుంబాలకే ఉంది. ఎందుకు? కొన్ని వందల సంవత్సరాల పూర్వం చాలా మందికి ఉండేది, ఇప్పుడు లేదు, కొన్నికే పరిమితమైంది. ఎందుకోసం అంటే ఏం దానివల్ల ఏం లాభం ఉంది? అదేలే. ఇప్పుడు ఏమైపోయింది, మన లైఫ్ స్టైల్ ఏమైపోయిందంటే, వాడు ఐటీలో ఉంటాడు, రాత్రి 1 గంటకు పడుకుంటాడు, 10 గంటలకు లేస్తాడు. ఉపనయనం ఎప్పుడు జరుగుతుంది? పెళ్ళికి 2 రోజుల ముందు, 5 రోజుల ముందు అవుతుంది. కానీ ఉపనయనం ఎప్పుడు జరగాల? 7వ సంవత్సరం జరగాల. వై 7వ సంవత్సరం? సైన్స్ ఏమంటే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంది. రైట్ బ్రెయిన్ ఇదే క్రియేటివ్ బ్రెయిన్, మన ఎమోషన్స్, ఫీలింగ్స్. ఇట్ ఈస్ ఈ ప్రపంచంలో ఉండే సూపర్ కంప్యూటర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ పెట్టచ్చు. ఎంత అనేది వాళ్ళు చెప్తాను. 125 trillion ఫ్యాక్ట్స్ యూ కెన్ స్టోర్ ఇన్ ద బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఆఫ్ ఏ న్యూ బార్న్ చైల్డ్. అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క బ్రెయిన్ కెపాసిటీ 125 trillion. ఇది 7 ఏళ్ల వరకు పాసిబిలిటీ. 7 ఏళ్ల తర్వాత లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది లాజికల్ బ్రెయిన్, మ్యాథమెటికల్ బ్రెయిన్. ఇది క్వశ్చన్స్ అడుగుతుంది. మన పిల్లలు మీరు ఏం చెప్పినా వింటారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళ ముందు, 5-6 ఏళ్ళు వచ్చేప్పటికి నువ్వు ఏం చెప్పినా ఎందుకు అని అడుగుతాను. నువ్వు చిన్నప్పుడు మీ బాబాయ్ అంటే క్లిక్ ఫోటో తీసుకుంటాడు, ఇదో మీ తాతగారు, ఇది అది అంతే. 6-7 ఏళ్ళు వస్తే పెడతారు, లాజిక్ అడుగుతారు, వై అడుగుతారు. అంటే లెఫ్ట్ బ్రెయిన్ స్టార్ట్ అయింది అని. ఉపనయనం ఎందుకంటే లెఫ్ట్ రైట్ బ్రెయిన్ను బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ ఉపనయనం. ఇప్పుడు ఏమైపోయింది, 30 ఏళ్ళు అప్పుడు చేస్తున్నాం, 30 ఏళ్ళకి అన్ని అలవాట్లు వచ్చా. వాడు ఉపనయనం సంధ్యావందనం చేయమంటే ఏం చేస్తాడు? ఏదో చేస్తాడు, వీలు కాదు, వదిలేస్తాడు, దానివల్ల లాభం లేని వదిలేస్తాడు. అందుకని గురుజీ ఏం చేశారు, 7వ రోజు మాకు బ్రహ్మోపదేశం పెట్టారు. అప్పుడు వాళ్ళకు ఒక మంత్రం ఉపదేశం చేసి వాళ్ళకు సమాధిలో ఎంటర్ అయ్యేదని నేర్పిస్తుంది. అది ఆనందమయ కోశానికి అవకాశం. అర్థమైంది? సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా జనరల్కి వచ్చేద్దాం. మీరు చెప్పిన మాటల నుంచి అక్కడక్కడ నేను కొన్ని యాడ్ చేస్తానంటే, మీ దేన్ని నేను కాంట్రాడిక్ట్ చేయట్లేదు. నెంబర్ 1, జ్ఞానోదయం అంటే ఏమి? నేను చెప్పే చిన్న డెఫినేషన్, సింగిల్ సత్యం తెలుసుకోవడమే జ్ఞానోదయం. దట్స్ ఆల్. సత్యం అంటే అది. సత్యం అనేది మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. శరీరం గురించి సత్యం ఏమంటే నేనేం కాను తెలుసుకోవడం సత్యం. నేను ఫలానాన్ని జీవించడం మూర్ఖత్వం,
నేనేమీ కాను అని తెలుసుకోవడం. ఏమీ కానివాడే భగవంతుడు. ఎందుకు? చెప్పాలి. నిరాకారుడు, నిరామయుడు అన్నీ చెప్తుంటాం కదా మనం. నామరూపాలకు అతీతం. మనో వాచ అగోచర, మనసుకు వాచానికి గోచరించని వాడు, అదొకటి. ఇక ఒకరోజు ఆ పాయింట్ నేను దాని గురించి చెప్పాను మీకు. ఏమన్నదంటే యద్భావం తద్భవతి అనేది చెప్పారు. నేను వేరే యాంగిల్ చెప్తాను. నేనేం చెప్తున్నానంటే యద్భావం తద్భవతి కరెక్ట్. ఎప్పుడు అంటే 100% అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓం శాంతి ఓం సినిమా చూసారా? చూశాను. షారుఖ్ ఖాన్, దీపికా పడుతుంది. దాంట్లో ఒక డైలాగ్ చెప్తాడు. ఏమంటాడంటే कोई सच्चे दिल से चाहे तो पूरा कायनात उसको वो मिलाने के लिए साजिश में लग जाता है. అది యాక్చువల్లీ ఆల్కెమిస్ట్ బుక్లో స్టేట్మెంట్ అది. అదే నేను అందుకని అడిగింది. ఆల్కెమిస్ట్ రాసిందా? పౌలో కొయిలో రాసింది. నాకు తెలియదు. అది చాలా వెన్ యూ రియలైజ్ యువర్ డెస్టినీ ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ ఆర్డర్ టు. అంటే దాన్ని మన భాషలో చెప్పాలంటే త్రికరణ శుద్ధిగా ఉంటే నీవు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అంటే దాని అర్థం ఏంది? సమస్త సృష్టి విశ్వము కుట్ర పన్నుతుంది నువ్వు ఆ దిశగా వెళ్ళడానికి అని చెప్తారు. అంటే ఏమని నీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నెగిటివ్ గాను పాజిటివ్ గాను, బట్ హెల్ప్ ఇస్. అదే ప్లాసిబో అంటే అనుకున్నది పాజిటివ్గా, నెగిటివ్ అనుకుంటే నెగిటివే జరిగేట్టుగా చేస్తుంది. ఎందుకంటే అది ఓన్లీ వర్డ్స్ వింటుంది. మనం అట్రాక్షను, లా ఆఫ్ అట్రాక్షను, సీక్రెట్ సినిమా ఉంది కదా, అట్లా దాన్ని బేస్ చేసుకొని చెప్పేది ఏమంటే, ఒక ఎగ్జాంపుల్, ఆది శంకరాచార్య లాంటి వ్యక్తి కాశీకి వెళ్ళి ఆయన ముందు నిలబడి, స్వామి నేను 3 తప్పులు చేశాను, 3 పాపాలు చేశాను, నన్ను క్షమించు అన్నాడు. చుట్టూ ఉన్న శిష్యులు ఇదేంద్రా, ఈయనే కదా ఆది శంకరాచార్యనే శంకరుడు అనుకుంటున్నామే, ఈయన పాపాలు చేయండి అని విన్నాడట. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి నిన్ను శంకర, ఓ శంభో శంకర, పరమేశ్వర రకరకాల పేర్లతో పిలుస్తున్నాను, మళ్ళీ నేను అందరికీ ఏం చెప్తున్నా, పేర్లు అదే మనోవాచ అగోచర, మాటలకు అందని వాడు అని చెప్పి కూడా నేను మాటలతో పొగిడుతూ ఒక పాపం చేశాను. రెండోది నువ్వు అన్ని చోట్ల ఉన్నావని తెలిసి కూడా వెతుక్కుంటూ నేను కేరళ నుంచి ఇటుదాకా వచ్చాను. ఇట్లా 3 మాటలు చెప్తాడు. ఇట్లా పాపాలు చేశాను, నన్ను క్షమించు అన్నాడు. శంకరాచార్యే అంత తెలిసిన వాడే ఆ మాట అంటే, మనకి ఇంకొకటి ఉంది, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒకటి ఉంది. అది వింటే ఏముందంటే, నాకంతా రాదు. అక్కడ ఏం చెప్తాడంటే, అమ్మను వేడుకుంటాడు దేవిని, అమ్మ కుమాత నా భవతి, అంటే చెడ్డ మాత ఎక్కడా లేదు, చెడ్డ కొడుకులు ఉంటారు కాబట్టి నువ్వు చాలా గొప్పదానివమ్మా, నాకేమీ రాదు, ప్రాణేమ రాదు, స్తోత్రాలు రావు, నిన్ను పొగిడే చేత కాదు, నేను అట్లా ఉంది, నన్ను క్షమించు అని లాస్ట్ సెంటెన్స్ ఏమంటే, యథాయోగ్యం తదాకురు అంటాడు. ఏమడుగుతున్నాడు, నాకు అది ఇవ్వు, డబ్బులు ఇవ్వు, పేరు ఇవ్వు, నేను శంకరాచార్య పీఠానికి అధిపతి చేయమని అడగల, నేను దేనికి అర్హున్నో నాకు ఇవ్వమ్మా అన్నాడు. ఇది బాగుందా? అంతే. మనం ఎవరినన్నా అడగాలంటే అదే. నేను మీకు 5 పాత్ర చెప్పాను పెట్టు అని కాదు, మీకు నేను శిల్పారామంలో చేసిన బుక్లో ఓన్లీ పేర్లే చెప్తాం. మంచిగా వాటర్ తాగుతున్నాం, ఆహారం ఎన్నిసార్లు తినాలి మనము, ఏకభుక్తం మహాయోగి అవన్నీ చెప్తాం కదా. మనం ఎన్నిసార్లు తింటున్నాము, 3 సార్లు అనుకున్నాం, మధ్యలో ఖాళీగా ఉన్నామా, అది మానుకోవచ్చు కదా. 3వది వారానికి ఒకసారో ఎప్పుడోసారి, లేదంటే ఉపవాసం చేయాలి. దాన్ని ఏమంటే మన ఆటోఫెగి, మన వాళ్ళకి వచ్చింది కదా నోబెల్ ప్రైజ్, ఏమని కాదు, మన ఏకాదశి ఉపవాసం. సో వాటరు, ఆహారము, ఫాస్టింగ్. 4వది కనీసం అర్ధగంటన్న బాడీకి వ్యాయామం ఉండాలి, ఏదో ఒకటి పెట్టుకోవాలి, ఆటలు ఆడాలి, ఏదో చేయాలి. 5వది ఇంపార్టెంట్, ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే ఏమి? దేవుణ్ణి మనం ఏం ప్రార్థించాలి? పూజ అని ఏం చేస్తారని అడిగితే, లేస్తాం సార్, స్నానం చేసి బొట్టు పెట్టుకొని అది చేసి దేవుడికి అన్నారు. ఏం చెప్తాము? మనకు వచ్చిన 4 శ్లోకాలు చెప్తాం. ఏమి ఆ శ్లోకాలు? దేవుణ్ణి పొగిడేది, దేవుడాన్ని ఇట్లా వాడి అట్లాడు అని. తర్వాత ఏమి? ఒక లిస్ట్ పెట్టేది, ఇవన్నీ శాంక్షన్ చేయమని. ఇది కాదయ్యా నిజమైన పూజ. నిజమైన పూజ ఒకటే ఒక వర్డ్, థ్యాంక్ యూ గాడ్. అయిపోయినా? అంతే. దట్ ఈజ్ పూజ. ఏమీ కోరుకోకుండా అక్కడ ఏం లేదు, థ్యాంక్ యూ ఉన్నదానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి మనం దేవుడికి అని అడిగితే? ఎందుకు చెప్పాలా? ఆ దేవుడు కాదయ్యా, 2 కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, మనకి ఏదో యోగా క్లాస్ టైం ఉంది, మనకి ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది. ఎంతమందికి చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు?
వాళ్ళకంటే ఇంత గొప్ప జీవితం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలా లేదా? ఎన్ని థ్యాంక్స్ చెప్తే తక్కువ? అంతెందుకు, మనం పడుకున్నాక పొద్దున్నే లేస్తామని గ్యారెంటీ లేదు కదా. మొన్న ఆయన అది మీరా దేంట్లోనే చెప్తున్నాడు, ఆ మంచి అదని నేను 200 ఏళ్ళు బతుకుతాను మొన్న మీ దీంట్లోంచి ఆయన ఎవరు మంచి బాడీ బిల్డర్ ఎవరు అది అనట్లేదు. ఎవరికి తెలుసు రేపు ఉంటామో లేదు తెలియదు. ఉండాలనుకోవడం నేను కూడా చెప్తాను. ఇప్పుడు నేనైతే ఉండాలనుకుంటున్నాను. మీరు చెప్తున్నా నేను కూడా నేనేం చెప్తున్నా నేను చెప్తున్నా మా అమ్మాయి దీని గురించి దీనికి వెళ్తే జడ్జి ముందు ఏమైనా నీ తెల్ల వెంట్రుకలు అయిపోయినాయి, నువ్వు ఎంతకాలం పోతాను కదా సార్, నేను కనీసం 120 ఏళ్ళని బతకాలను సార్ అని చెప్పాను నేను కోర్టులో. ఎందుకంటే కావాలంటే మీకు యోగా చెప్తాను కూడా అన్నాను. ఆయన ఏం మాట్లాడలేదు నాతో. అంటే ఏమని ఉండాలనుకోవడం మన కోరిక ఎంతన్నా కావచ్చు. అసలు డాక్టర్ దీపక్ చోప్రా చెప్పినట్టు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లివ్ 1000 years, దేర్ ఈజ్ నో దిస్ థింగ్. కానీ నీకే 120 years అయినాక బోర్ కొట్టదా? నీకు తెలిసినోడు ఒకడు ఉండడు, నేను గుర్తుపట్టేవాడు ఒకడు ఉండడు. అంటే సరిగ్గా విషయం అదే చెప్తున్నాను నీకు. నేను అందరికి ఏం చెప్తానంటే, అయ్యా ఇప్పుడు ఉన్నట్టే నీవు ఆరోగ్యంగా ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటే 120 అయితే 160 అయితే అంతే కదా, అది ఆరోగ్యం. అందుకని ఏం చెప్పేదంటే, నువ్వు రేపు ఎంతమంది చచ్చిపోతారు, రోజుకు 2 లక్షల మంది 3 లక్షల మంది చచ్చిపోతున్నారు, మనం ఉండొచ్చు కదా, బతికున్నందుకు థ్యాంక్ చెప్పు చాలు. సో బీ థ్యాంక్ఫుల్. నువ్వు థ్యాంక్ఫుల్గా లేకుండా అన్నదానం చేసిన, గోపురాలు కట్టించిన, ఇంత బంగారు కిరీటాలు చేసి ఆయనకు పెట్టినా నో వాల్యూ. థ్యాంక్ యూ గాడ్, దట్ ఇస్ ద రియల్ ప్రేయర్. థ్యాంక్ యూతో ఏమన్నా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ గుడ్. ఇప్పుడు ఇది జనరల్గా చెప్తాను. దీన్ని అన్ని మంచి హిందీ సాంగ్స్లో కొన్నిట్లో మీకు మంచి నేను ఎందుకు మీతో కనెక్ట్ అవుతానంటే, నేను కాస్త వైలిన్ నేర్చుకున్నా కొన్ని రోజులు. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీకి 1.5 years నేర్చుకున్నా. కానీ నాకు 2-4 టీచర్లు మారి సరైన ఫింగరింగ్ రాగా ఏదో వచ్చేలే, పిల్లల గీతాల వరకు వచ్చి వెళ్ళిపోయా, వదిలేస్తున్నాను. పాయింట్ ఏమంటే, జిందగీ కా సాత్ నిభాతా చలా గయా, జో మిల్ గయా ఉసీ కో ముకద్దర్ సమజ్ లియా, बर्बादियों का जश्न मनाता चला गया, बर्बादियों का जश्न मनाता चला गया, फिक्र को दुबे में उठाता चला गया. ఇదొకట. ఇంకోటి నాకు మర్చిపోయింది, అదేదో మీరేమైనా గుర్తు చేయొచ్చు. ఇంకోటి ఉంది చూడు, किसी के मुस्कुराहटों पे वो मिसाल, जीना इसी का नाम है, किसी के मुस्कुराहटों पे वो मिसाल, किसी का दर्द ले सके तो ले उधार, किसी के वास्ते है देर दिल में प्यार, जीना इसी का नाम है. ऐसा మన తెలుగులోకి జరి తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, అంతే కదా. ఇదే అంటే మన సినీ రచయితలు వాళ్ళందరూ ఇది అనుభవించే కదా వాళ్ళు రాయగలుగుతారు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు జంధ్యాల అది రాశాడు అంటే మేము ఏం చెప్తామంటే, మాది 3 days అడిషనల్ ఏఎంసీ అని ఉంటుంది, అంటే నిత్య సమాధి అని. ఇక్కడ కాబట్టి ఇంకా డీప్ మౌనంలోకి వెళ్ళేది. అక్కడికి పోయినప్పుడు నువ్వు కొన్ని అనుభవించవచ్చు. ఏం చెప్తామంటే, నువ్వు చూడకుండా చూడొచ్చు, తినకుండా తినొచ్చు, నడవకుండా నడవచ్చు, వినకుండా వినొచ్చు అని చెప్పి తినకుండా తినొచ్చు అని దానికి నేను మళ్ళీ ఆహనా పెళ్ళి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంది, వాడు వస్తాడు ఇంటికి, వీరభద్రం, వీడు ఏమంటాడు, ఏం చేస్తుంటాడు, ఏం బాబా ఈరోజు ఇంట్లో అంటే ఈరోజు చికెన్ బిర్యానీ అంటాడు. అని కూర్చుంటే కోడిని ఏడాడిగట్టి తింటుంటాడు. అంటే ఏమని, తినకుండానే తినచ్చు అని ఒక కాన్సెప్ట్. అంటే అది ఇట్లని కాదు. ఇఫ్ యూ గో ఇన్ టు యువర్ డీప్ సైలెన్స్, అంటే నీ యొక్క పూర్తిగా నీ అంతర్గత ప్రయాణం జరిగితే యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అంతేగాని ఇవన్నీ ఏదో మిరాకిల్స్ చేయడానికి సృష్టించడానికి కాదు. ఈ సందర్భంలో లాస్ట్ అండ్ ఫైనల్ మన పుట్టపర్తి సాయిబాబా ఉన్నాడు. ఆయన గురించి నాకు ముందు మంచి అభిప్రాయం అంటే, పెద్ద ఏమోలే చదువుకున్నాం, మీరు తెలిసి ఉంటుంది. ఆర్కే కరాంజీ అని బ్లిడ్జ్ అని ఒక పత్రిక వస్తుండే, అంటే నేను చెప్తున్న 70s. ఆ పత్రికను కొనేవాడిని. కారణం ఏమంటే, వెనక పేజీలో ఒక బిక్కినీతో బొమ్మ ఉండేది. అది అయిండొచ్చు, అది అయిండొచ్చు, ఏం లేదు, మళ్ళీ నేను నాటకాలు వద్దు, అదే అనుకున్నాం. అది చదివి ఈయన గురించి రాసేవాడు, ఏదో జిమ్మిక్కులు మాసాలు హెచ్ఎండి వాచ్లు తీస్తాడు, ఏమో మంచి అభిప్రాయం లేదు. 1980లో BHAలో ఆయన సభ జరిగింది. నేను అప్పుడే స్కూల్లో కొత్తగా చేరా. చూద్దాము దగ్గరికి వచ్చాడు కానీ పోయినా కూర్చున్నా. ఆయన వచ్చాడు, ఎవరికో విభూతి ఇచ్చాడు, చైన్ ఇచ్చాడు, అది ఏమన్నారు, దూరంగా అక్కడెక్కడో పోయాడు, స్టేజ్ పైన పోయాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. డాక్టర్ సూరి భగవంతం అని ఆయన ట్రాన్స్లేట్ చేశాడు.
అప్పుడు మా బిహెచ్ఎల్ పరిస్థితి ఏమంటే కిరసనాయిల్ పడుతుంది. నేను టీచర్గా కిరసనాయిల్ డబ్బా 4 గంటలకు పెడితే క్యూలో 11 గంటలకు తీసుకొచ్చేవాడిని. అప్పుడు సంఘమిత్ర అని ఒక హేతువాద సంస్థ ఉన్నది. వాళ్ళు ఏం చేశారంటే ఒక చీటీ రాసి పంపించారు సాయిబాబుకు. అయ్యా, మీరు పుస్తకంలో ఒకసారి రాశారు, మీరు దారిలో పోతుంటే పెట్రోల్ అయిపోయిందని ఒక బకెట్ నీళ్ళలో చేయబెడితే అది పెట్రోల్ అయిపోయిందని వేసుకొని పోయినారన్నారు. మాకు ఇక్కడ కిరసనాయిల్ కొడుతుంది, మేము ఒక బకెట్ నీళ్ళు తెస్తాం, మీరు కిరసనాయిల్ చేయండి అన్నారు. ఖతం, అయిపోయి మీటింగ్ స్టాప్. ఆయన తెర వెనక్కి వెళ్ళిపోయా, భజనలు స్టార్ట్ అయ్యా, తోపులాట స్టార్ట్ అయ్యా, పోలీసులు వచ్చిరి, వాళ్ళు లాఠీ చార్జీ చేస్తారు. నేను అనుకుంటే నాకెందుకు వచ్చిన కర్మ, నేను టీచర్ను అని చెప్పే లోపల 4 బడి ఉంటాయి, నాకెందుకు వచ్చి నేను వెళ్ళిపోతాయి. మరుసటి రోజు ఆ సంఘమిత్రులు ఏం ప్యాంప్లెట్ వేశారు, పారిపోయిన బాబా అని మళ్ళీ ఒక ప్యాంప్లెట్ వేశారు. అంటే ఆయన పైన నాకేం అభిప్రాయం ఉంటుంది, అట్లుండే. కానీ ఎస్ఎస్వై చేసినాక ఒకసారి మా గురువు దగ్గర ఎవరో అడిగారు, ఏమంటే ఆయన దగ్గర అడిగారట, మిమ్మల్ని భగవాన్ అంటున్నారు, మీరు నిజంగా దేవుడేనా అని. ఆయన సాయిబాబా చెప్పిన సమాధానం ఏమైందంటే, నేను దేవుడినే బాబు, సత్యం ఏమంటే నువ్వు కూడా దేవుడివే, నాలో దైవత్వం నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకుంటే నువ్వేది, నాకు ఇప్పుడు రీజనబుల్ అనిపించింది. ఇంకొక మాట, ఆయన పైన నాకు నెగిటివ్ అభిప్రాయం ఉంది, కానీ నేను అడిగితే ఉన్న 10 రూపాయలు ఇచ్చేవాడు లేడు కదా. ఆయన పేరు చెప్తే లక్షల కోట్లు వస్తున్నాయి, లక్షల కోట్లు. ఆ చుట్టూ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని, కళ్యాణ దుర్గానికి వాటర్ అంటాడు, అనంతపూర్కి అంతా, మరి అంత క్రియేట్ చేసేవాడు నాకంటే గొప్ప కదా. ఆయన ఏమన్నా పిచ్చి పనులు చేస్తే అనుకుందాం, ఆయన కర్మ ఆయనే కదా అనిపిస్తాడు. ఆయన ఒకవేళ గోతులు తోకుంటే దాంట్లో ఆయనే పడతాడు, నాకేం పని, నాకన్నా గొప్ప వ్యక్తి. సుస్థిరమైన ఆలోచన విధానంలో, దృక్పథంలో మారింది కదా. దిస్ ఈజ్ మై బ్రీఫ్. దిస్ బాగుంది. సో ఓవరాల్ గా ఆపేద్దాం. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇదొక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఏమంటారు, ఒక ఎక్స్టెంపోర్ అంటే అన్ప్లాన్డ్ గా చేసిందే. అవును. సో సార్ ఏమేమి చెప్పాలనుకున్నారు అన్ని చెప్పారు. ఎట్లయితే మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటామో మంచి ఆయన చెప్పిన దాంట్లో ఆఫర్ ఏమంటే, ఇది మీరు మిమ్మల్ని నేను కూర్చోమని అనలేను నేను, ఎందుకంటే ఇది సిస్టమేటిక్గా తెలుసుకుంటే సత్యాలు తెలుస్తాయి. మీకు వీలు కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 10 మంది దాకా ఉంటే ఐఎమ్ రెడీ టు కమ్ హియర్ అండ్ నాకు డైలీ 2 hours 10 days చాలు. అలాగే నేను ఒక పోస్ట్ పెడతాను, పెట్టండి. ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి, లేదంటే రాలేమంటే ఆన్లైన్ కూడా చేస్తాను నేను. మీ ఇదో అదో ఒక్కసారి కోర్సు సిస్టమేటిక్ గా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ లింకులు పెట్టుకోలేము, ఇవన్నీ స్టేట్మెంట్స్ లాగా క్రీమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన. నిజంగా నేను ఒక పోస్ట్ పెడతాను, మంచిదండి. ఎనీబడి ఇంట్రెస్టెడ్ సార్ డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఈదర్ జూమ్ లింక్ ద్వారా అయినా సరే, నేను పెడతాను. సో ఇక్కడి నుంచే మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తాను.